హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పుదీనా రైస్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సింపుల్గా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేసేయండి. మిక్సీ జార్ తీసుకొని దానిలో పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. ఈ మూడింటిని కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలి. రోజు అన్నం కూర వండుకొని తిని బోర్ కొడుతుంది, అందుకే పుదీనా రైస్ చేసుకుని తినాలనిపించి చేసేస్తున్నాను. రోజు ఒకేలా ఏం తింటాం చెప్పండి. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేసుకుంటే మనలోని వంటలక కూడా బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అటెల్ ఇటు వచ్చేలోపు మాడిపోతాయండి, అక్కడే ఉండి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పుదీనా రైస్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ పుదీనాని జనరల్గా మనం కర్రీస్లోనే వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఎండాకాలం తీసుకొచ్చి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఓకే, లేకపోతే అది ఎండిపోతుంది, పడేస్తాం. ఎందుకు వేస్ట్ చేసుకోవడం? అప్పుడు ఇది వేస్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడైనా అప్పుడప్పుడు పుదీనా రైస్ చేసుకొని తినండి. ఎప్పుడు ఒకేలాంటివి తినటం కన్నా అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే మనకు కూడా కొంచెం కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటా రెడీ. చూసారు కదా ఎంతో సింపుల్గా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.